దశరథ శివనారాయణ ఇద్దరు కలిసి కార్తీక్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఉంటారు. ఇంకా అలా వాళ్ళని చూసిన కాంచన రండి రండి అని పిలుస్తూ ఉంటుంది. ఇక శివనారాయణ వెళ్ళి కూర్చుంటాడు. దశరథ ఏమో ఆ కాంచన దగ్గరికి వెళ్తూ ఉంటే, రా అన్నయ్య ఎలా ఉన్నావు అని అడుగుతూ ఉంటే, నేను నీ అన్నయ్యగా రాలేదమ్మా, నీ వియ్యంకుడిలా వచ్చాను అని దశరథ చెప్తూ ఉంటే, శివనారాయణ ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. తనకేమీ అర్థం కాక అలా చూస్తూ ఉండిపోతే, అదేనమ్మా ఆ రోజు నా కూతురు పుట్టినప్పుడు నువ్వు నా కోడలు అని అన్నావు కదా! అది నిజమైందమ్మా. అది చెప్పడానికే వచ్చాను అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే, అయ్యో! దీప మీ నాన్న సంతోషాన్ని ఆపడం కష్టమయ్యేలా ఉంది. ఇప్పుడెలా అని కార్తీక్ అంటూ ఉంటాడు. ఇంకా దీప కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకా శివనారాయణ ఇలా రారా కార్తీక్ అని పిలుస్తూ ఉంటే, ఇంకా కార్తీక్ వెళ్ళి శివనారాయణ పక్క కూర్చుంటాడు. ఈ గుడికి వెళ్ళొచ్చిన తర్వాత ఏదో జరిగిందిరా. గుడికి వెళ్ళొచ్చినప్పటి నుంచి దశరథ ఇలా మాట్లాడుతున్నాడు. ఆ ఆనందానికి కారణం ఏంటో నాకు తెలియట్లేదురా. ఏం ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే, మరోవైపు దశరథ మాత్రం, అవునమ్మా, నువ్వు కోరుకున్నట్టుగానే నా కూతుర్నే నీ కొడుకిచ్చి పెళ్లి చేశాను. నా కూతురే నీ ఇంటి కోడలైంది అని మాట్లాడుతూ ఉంటే ఇంక అందరూ చాలా షాకింగ్గా వింటూ ఉంటారు. అప్పుడే జ్యోత్స్న అక్కడికి వచ్చి, ఏంటి నాన్న ఏం మాట్లాడుతున్నారు? మీ కూతురు ఈ ఇంటి కోడలైందా? ఏంటి నాన్న అలా ఎందుకన్నారు? చెప్పండి నాన్న అని గట్టిగా నిలదీస్తూ ఉంటుంది. ఇంకా దశరథ జ్యోత్స్న వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. మిగతా వాళ్ళందరూ చాలా షాకింగ్గా వింటూ ఉంటారు.